హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కరీనా ద హోమ్ మేకర్. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా అద్దరిపోయే రెసిపీ అనమాట. ఒక్క ముక్క కూడా వదలకుండా పక్కా తినేస్తారు. ఇదైతే నా గ్యారంటీ. పొటాటోస్ని ముందుగా బాయిల్ చేసుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు సాఫ్ట్గా బాయిల్ చేసుకోవాలి. ఇంతలోపు గోధుమ పిండిని తీసుకొని అందులోనే కొంచెం ఉప్పు, అలాగే ఆయిల్, అలాగే వాటర్ కూడా కలిపి మెత్తగా కలుపుకోవాలన్నమాట. చపాతీ ముద్ద అనేది ఎంత సాఫ్ట్గా నెట్ చేస్తే అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట పరోటాలు అన్నవి. చపాతీ అయినా పూరి అయినా ఏదైనా పిండి కలిపే పద్ధతిలోనే ఉంటుంది. అది సాఫ్ట్గా వస్తుందా గట్టిగా వస్తుందా అన్నది. ఇంతలోపు ఆలు ఉంటుంది కదా, ఆలుని మంచిగా స్మాష్ చేసుకోవాలి, బాగా బాయిల్ చేసుకోవాలి. గట్టిగా ఉంటే మళ్ళీ ఆ స్టఫ్ అనేది బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలోపు ఉప్పు, కారం, గరం మసాలా, అలాగే జీరా పౌడర్, కొద్దిగా నిమ్మరసం, వాము, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి లోపల స్టఫింగ్ని మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి అంటే ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, లేకపోతే పరోటా నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. స్టఫ్ రెడీ అయిపోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలోంచి ఒక చిన్న ముద్ద తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. కొంచెం పలుచగా ఒత్తుకుంటేనే బాగుంటుంది అనమాట, బాగా కాలుతుంది. ఆ చపాతీ ఒత్తుకున్న తర్వాత ఆల్రెడీ ముందుగా తయారు చేసుకున్న స్టఫ్ ఉంటుంది కదా, దాన్ని తీసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. కొంచెం ముద్దగా ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు. చాలా సాఫ్ట్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ చపాతీని రోల్ చేస్తాము. మళ్ళీ ముద్ద ఉండిపోతే లోపలిది ఉడకదు, టేస్ట్ ఉండదు అనమాట. చూసారా, ఇలాగా మంచిగా రౌండ్గా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత నైఫ్తోని ఒక చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి. ఆ చిన్న పీసుల్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేస్తే చూసారా, చిన్న సైజు పరోటాలా అయిపోయింది. ఇవే ఆలు పరోటా బైట్స్ అనమాట. చూడడానికి కూడా డిఫరెంట్గా ఉంటాయి. రెగ్యులర్గా తినే ఆలు పరోటా కంటే ఇలా చేసి పెట్టారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఏదైనా పిల్లలు డిఫరెంట్గా ఉన్నదాన్నే కోరుకుంటారు కదా. ఈ విధంగా చేసి పెడితే లంచ్ బాక్స్ కంపల్సరీ ఖాళీ అయిపోతుంది అనమాట. పెనం హీట్ చేసుకొని ఆ పరోటాలు, చిన్న పరోటాలు వేసుకొని దాని మీద నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని బాగా కాలనివ్వాలి. మనం మూత ఎందుకు పెట్టుకున్నామంటే ఆ సైడ్స్ కూడా మంచిగా కొంచెం బాయిల్ అయిపోతాయి అన్నమాట. ఒకవైపు కాల్చిన తర్వాత ఇంకా రెండో వైపు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. మళ్ళీ అంటే సైడ్స్ కాలవేమో అని భయం అవసరం లేదండి. మనం మూత పెట్టుకుంటాం కదా, ఆ స్టీమ్కి అది బాయిల్ అయిపోద్ది అండ్ కాలిపోద్ది కూడా అన్ని రెండు పక్కల కాల్చుకున్న తర్వాత ఆ బైట్స్ని తీసి బాక్స్లో పెట్టేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంటాయి.